తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉంది. ఈమె పట్టణంలోని ఆరిలోవా చెందిన ఆమె. ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్లో ఉంది ఈమె. తర్వాత దారా సారయ్య, ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయినారు ఇప్పుడు ఇవాళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs ఉన్నాయి. అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో యుఎస్లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్. అది టెవోర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది ఒకటి దొరికింది. అందులో దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ, చాలా అరుదు. 8 AK-47s లభించినాయి, వీళ్ళతో పాటుగా వచ్చినాయి. ఇన్సాస్ వెపన్స్ 10, అందులో 28 మ్యాగజైన్స్, 701 రౌండ్స్. అట్లాగే SLR 8 వెపన్స్, 20 మ్యాగజైన్స్ అండ్ 509 రౌండ్స్. ఇవి కాకుండా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ 4, వాటితో పాటుగా 26 రౌండ్స్ కూడా, ప్లస్ సింగిల్ షాట్స్ 11 వెపన్స్ విత్ 74 మ్యాగజైన్, గ్రెనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్కు ఉపయోగించేటువంటి హెలికాప్టర్ను కూలించేందుకని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్, ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ మొత్తం అందులో ఉన్న వాళ్ళు 300 పైన ఉండేది. అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కంటే కొంచెం అటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము, ఎన్కౌంటర్లో చనిపోవటము జరిగిందన్నమాట. సో మొత్తం కలిస్తే అందులో ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు 66 మంది మిగిలిపోయినారు అందులో. ఈ వేరాజ్ ఇందులో 400 పైన ఉండేవాళ్ళు ఈ PLGA బెటాలియన్లో. సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది, కొలాప్స్ అయిపోయిందని చెప్పడానికి ఏమి సంకోచపడవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఆయన సరెండర్ కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలినాడు. అందులో మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావటము, లేకపోతే బయటికి రావటం, ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళ పైన ఉన్నటువంటి వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే 21 అక్టోబర్ 2025 నాడు పోలీసు అమరవీరుల స్మృతి దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేందుకని చెప్పి, అందులో భాగస్వాములు కావడానికని చెప్పి కొందరు తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యమం ఇంకా మొత్తం కూలిపోతున్నది. ఇందులో ఉండి లాభం లేదు. ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి. తర్వాత ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి కింద జరుగుతున్నటువంటి దానికి పుంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వలన ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు పనిచేసేది ఎక్కడో, కాబట్టి వాళ్ళకు ఆ గ్యాప్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్తోని. కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు. ఇందులో
రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చూస్తే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేంత వరకు చూస్తే డివిజనల్ కమిటీ మెంబర్స్కు అంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకు రివార్డు ఉంటుంది. ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎంకి 4 లక్షల రూపాయల రివార్డు, పార్టీ మెంబర్కు 1 లక్ష రూపాయల రివార్డు ఉంటుంది. అంతేకాకుండా ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎల్ఎంజీతో సరెండర్ అయితే 5 లక్షల రూపాయలు, AK-47తో సరెండర్ అయితే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్తో సరెండర్ అయితే 2 లక్షలు, SLRతో సరెండర్ అయితే 2 లక్షలు, .30తో రైఫిల్తో సరెండర్ అయితే 1 లక్ష రూపాయలు, UBGLతో సరెండర్ అయితే 40,000 రూపాయలు, అట్లాగే 12 బోర్ సింగిల్ గన్తో సరెండర్ అయితే 30,000 రూపాయలు. ఈ విధంగా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సరెండర్ అయినటువంటి 20 మంది ఈ మావోయిస్టు కార్డుకు సంబంధించి 1,81,90,000 రూపాయల రివార్డ్ అమౌంట్ వాళ్ళందరిపైన కలిసి ఉంది, అందరికీ ఉమ్మడిగా. వాటిని వాళ్ళకి సేమ్ అమౌంట్ అందజేస్తాము. ఇంటరిమ్ రిలీఫ్ తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇప్పుడు ఇస్తాము. అట్లాగే ఇందులో చాలా ఈ సరెండర్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB తెలంగాణకు నా అభినందనలు. ఇది చాలా పెద్ద క్షతి వాళ్లకు. ఇందులో ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 24 నుంచి చూస్తే SCM ర్యాంక్ వాళ్ళు ఒకరు, డివిజనల్ కమిటీ ర్యాంక్ వాళ్ళు ఒకరు, ACS ర్యాంక్ వాళ్ళు ఒకరు, మొత్తం కలిసి 36 మంది సరెండర్ అయినారు. 47 మంది సరెండర్ అయినారు 36 వెపన్స్తోని. 24లో 25లో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 డివిజనల్ కమిటీ మెంబర్లు, 57 మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు, ప్లస్ 419 మంది పార్టీ మెంబర్లతో సహా 509 మంది సరెండర్ అయినారు. 60 వెపన్లను తీసుకొచ్చి సరెండర్ చేశారు. అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ 3 డేస్లో 2 SCMలు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీలు, 7 ACSలు, 8 మంది పార్టీ మెంబర్లు, మొత్తం కలిసి 20 మంది సరెండర్ అయినారు. 48 వెపన్స్, మంచి హై క్వాలిటీ వెపన్స్ తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఈ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో 2 CCMలతో కలుపుకొని మొత్తం 576 మంది సరెండర్ అయినారు. 144 వెపన్స్, 144 ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయినారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు చెప్తున్న విషయం, ఇంతకుముందు సరెండర్ అయిన CC కమిటీ మెంబర్లు కానీ SC కమిటీ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కానీ చెప్పే ప్రకారం ఏంటంటే తెలంగాణ నుంచి మనం ఇప్పటికీ 52 మంది ఉన్నారని అనుకుంటున్నాము. అది కానీ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజీగా ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాక్చువల్గా యూజీ ఉన్న వాళ్ళు 17 మంది మాత్రమే. మనం 52 మంది అనుకుంటున్నాము. కానీ ఆ 35 మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవోలు వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓ కాలంలో పార్టీలో పనిచేశారు, కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినరు. వాళ్ళు ఇప్పుడు ఇంకా పార్టీలో లేరు. ఎప్పుడూ వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎక్కడో పనిచేసుకుంటున్నారో, లేకపోతే బహుశా ఎన్కౌంటర్లు కూడా చనిపోయి ఉండొచ్చు, జార్ఖండ్లోనో బీహార్లోనో ఎక్కడనో. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి 17 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఉన్న 17 మందిలో ఒక్కసారి వాళ్ళ ఇది కాదు, అందులో ఉన్న వాళ్ళలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5 స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్ స్థాయి వాళ్ళు 3 ఉన్నారు, ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు 4 ఉన్నారు, పార్టీ మెంబర్ ఒకరు. మొత్తం కలిస్తే 17 మంది మాత్రమే తెలంగాణ నుంచి మిగిలినరు. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం మనకు లభించింది ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జరుగుతున్నటువంటి సరెండర్స్ కారణంగా. తర్వాత మళ్ళొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అప్పీల్ ఏమిటంటే, అది ఇంకా సమయం మించిపోయింది మిత్రులారా, మించిపోతుంది కాబట్టి బయటికి రాండ్రి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బెటాలియన్ 400 మంది పైకి ఉన్న బెటాలియన్ 60 మంది కాడికి వచ్చింది. ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెండర్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండి లాభం లేదు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. దయచేసి బయటికి రాండ్రి. మీకు ఏ రకమైనటువంటి సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది. సో ఇది మేము చెప్పదలుచుకున్నది. సో మేము మరొకసారి ఈ 20 మంది సరెండర్ అయినటువంటి 20 మందిని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. ఏమండి